భారతదేశంలో బంగారానికి ఉన్న సాంస్కృతిక విలువ మరింత ప్రత్యేకమైనది. ఇది కేవలం పెట్టుబడి సాధన మాత్రమే కాదు, తరతరాలుగా కొనసాగే వారసత్వ సంపద. పెళ్ళిళ్ళు, పండుగలు, ఇతర శుభకార్యాల్లో బంగారం కొనడం మన సాంప్రదాయంలో ఒక భాగం. అందుకే ధరలు పెరుగుతున్నప్పటికీ బంగారానికి డిమాండ్ ఎప్పటికీ తగ్గదు. పెట్టుబడికి సరైన సమయమా? ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది కాబట్టి బంగారంపై పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమయమేనా? నిపుణులు అవుననే అంటున్నారు. బంగారం దీర్ఘకాలిక పెట్టుబడికి ఉత్తమమైన ఎంపిక. ఇది మీ సంపదను పెంచడమే కాకుండా ఆర్థిక అనిశ్చితి నుండి రక్షిస్తుంది. అయితే పెట్టుబడి పెట్టే ముందు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలను స్పష్టంగా నిర్ధారించుకోండి. మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండండి. అవసరమైతే ఆర్థిక నిపుణుల సలహా తీసుకోండి. బంగారం ఎప్పటికీ తన మెరుపును కోల్పోదు. పెట్టుబడిగా దాని విలువ కూడా అంతే శాశ్వతం. ఈ పెరుగుతున్న ధరల సమయంలో బంగారాన్ని ఒక తెలివైన పెట్టుబడి ఎంపికగా పరిగణించబడవచ్చు. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి నిపుణుల సలహా తీసుకొని మీ ఆర్థిక భవిష్యత్తును బంగారమయం చేసుకోండి. తులం బంగారం ధర ₹1,00,000 చేరుకొని భారీగా పతనం అవుతుందా? నిపుణులు ఏమంటున్నారు? బంగారం ధర అనూహ్యంగా ₹98,000కు చేరింది. ఏప్రిల్ 19వ తేదీ శనివారం బంగారం ధర ఆల్ టైమ్ రికార్డును దాటింది. ఇక్కడి నుంచి బంగారం ₹1,00,000 చేరుకోవడం అనేది కేవలం లాంఛనం మాత్రమే. అయితే బంగారం ధరలు నిజానికి ఊహించిన దానికన్నా చాలా వేగంగా పెరిగాయి. ఏడాది ప్రారంభం నుంచి గమనించినట్లయితే జనవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు బంగారం ధర దాదాపు ₹30,000 పెరిగింది. ఎందుకంటే జనవరి 1వ తేదీ బంగారం ధర ₹70,000 సమీపంలో ఉంది. ఇక్కడ నుంచి బంగారం ధర